పోలీసులు వ్యక్తులు కోరుకుని వచ్చారు. రావాల్సినటువంటి వారిని సకాలంలో సంగతి కోరుకున్నాము. ఆంధ్రప్రదేశ్కున్నాను చేయవలసిన పేరుని బలపరచండి. ఇంతవరకు పాటల్లో మనకి వర్తమానంలో గుర్తులు ఉన్నారు. 10 నిమిషాలు ప్రభుత్వం లేఖనాలను పరుచుకుంటున్నారు. లేఖన బలపరచండి. పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన, భక్తికి సంబంధించినటువంటి మీ మాటలు ఈ శరీరానికి, లోకాన్ని కూడా సంబంధించినటువంటి మేము వీళ్ళతో మాట్లాడండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మనకు మీకు కూడా భద్రపరచండి, సహాయం చేయండి. క్రీస్తు వారి పేరున ప్రార్థించి విడుకుంటున్నాను తల్లి. ఆమె ప్రభు పేరు అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోండి. గత వారాలుగా మనం ఒక సందేశాన్ని ప్రారంభించాం. ఇది కొనసాగింపు. ఏమంటున్నామా? ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘముల వివరణ. 7 సంఘముల వివరణ. ఈ సంఘాలు కూడా మనకెందుకు అనుకూలం? మొట్టమొదటిది, ప్రధానమైనది కుటుంబం అనగా సంఘం. రెండవ స్థానం మనం అనుకుంటున్నటువంటి శరీర సంబంధంలో కుటుంబ వ్యవస్థకు రెండో స్థానం ఇచ్చింది. మొదటి స్థానం, మొదటి పాత్ర దేవుడు సంఘానికి ఇచ్చాడు. సంఘము అనగా కుటుంబము విలువైనది, ప్రాధాన్యత కలిగినది, ప్రాముఖ్యత కలిగినది. ఈ సంఘం గురించి మనకు ఏమర్థమవుతాయండి, ఏం చెప్తారు అంటే, చదువుకున్న వారైనా చదువు లేని వారైనా సంఘం యొక్క విలువ, క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలి. ఒక మనిషి విలువ తెలియాలంటే అతని క్యారెక్టర్ తెలిసి ఉండాలి, అతని యొక్క విధి విధానాలు మనకు తెలిసి ఉండాలి, ఆ మనిషి ఎలాంటి వ్యక్తో మనకు తెలిసి ఉండాలి. తెలుసుకుంటేనే కానీ ఆ మనిషి యొక్క విలువ అనేది మనకు తెలియదు. ఏదైనా ఒక వస్తువు విలువ తెలిస్తేనే కానీ దాని గురించి మనం పట్టించుకోము. ఏదైనా దాని క్యారెక్టర్ గురించి, దాని లక్షణాల గురించి, దాని గుణగణాల గురించి మనకు తెలిస్తేనే దాని విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. అది మనిషి అయినా వస్తువు అయినా. అలానే సంఘం అనగానే సంఘం యొక్క విలువ ఏంటో, సంఘం యొక్క క్యారెక్టర్ ఏంటో, సంఘం యొక్క స్టేటస్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. తెలిస్తేనే సంఘం యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. లేకపోతే అందరిలాగే ఏముంది పెట్టి సంఘం అంటే సంఘమే అనుకుంటాం. కాబట్టి సంఘం యొక్క గొప్పతనం ఏంటో మనకి తెలిసి ఉండాలి అంటే సంఘం యొక్క వివరణ మనకు తెలియాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గురించి దేవుడు ఎందుకు రాయమన్నాడు? యోహాను గారు ఎందుకు రాయించాడు? ప్రారంభంలో చెప్పబడినటువంటి మాట అదే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. మొట్టమొదటి అంశం అదే. ప్రకటన గ్రంథంలో ప్రధానంగా వ్రాయించినటువంటి మాటలు అదే. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనం. ప్రభు దినమందు అంటున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయమని చెప్పగా, పుస్తకములో వ్రాయించిన సంఘటనలు ఏంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే ప్రారంభ పోషణంలోనే రాయించినటువంటి విషయాలు, ఉన్నటువంటి విలువ ఏంటో చూడండి. ఇది ఒక విలువ ఏంటో మనం ఆలోచిస్తే 1వ అధ్యాయంలోనే దీని గురించి రాయించాడు దేవుడు. ఏమో రాయించాడు? ఆత్మవశుడినై ఉండగా రాయమన్నాడు. పుస్తకంలో రాయము. ఒక స్వరం ఏర్పడ్డది, చూస్తూ ఉన్నాడు యోహాను గారు. ఆత్మవశుడైనటువంటి సందర్భంలో రాసినటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. ఇది వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి విషయాలు కాదు. సాక్షాత్ యేసుక్రీస్తు వారు యోహాను గారికి చెప్పినటువంటి విషయాలు. అది ఆత్మ చెప్పుచున్న సంగతులు ఏమనగా
సాక్షాత్ యేసుక్రీస్తు వారు నోట పలికినటువంటి విషయాలు ఇవి. కథలో, కల్పన కథలో ఏవేవో మాటలు కాదు ఇవి. కాబట్టి నేను చెప్పాను, నువ్వు రాసుకొని ప్రారంభించాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ఎఫెసు, స్ముర్న, సూకి మావత్తు, సూకి మావత్తు కలపాలి, మావత్తు కలపకూడదు, రాక నావత్తు, స్ముర్న, స్ముర్న, స్ముర్న. ఒకటి ఎఫెసు, రెండవది స్ముర్న, మూడవది పెర్గము, నాలుగవది తుయతైరా, ఐదవది సార్దిస్, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది లవోదికియా అను 7 సంఘములకు రాయము. చెప్పుట నా వెనుక వింటిని అన్నాడు. అంటే 7 సంఘములు అనగానే సంపూర్ణతకు మనకు కనబడుతుంది. 7 అంటే బైబిల్లో అంటే సంపూర్ణ చేయబడింది, పూర్తి అయిందని అర్థం, ముగించబడింది అని అర్థం. 7 అనగానే సంపూర్ణత అనగానే ముగించబడినది, పూర్తి అయిపోయింది, క్లోజ్. 7 సంఘముల వివరణ. ఇప్పుడు 7 సంఘాల గురించి ఎందుకు చెప్తున్నాడు దేవుడు యోహాను గారికి? ఈ 7 సంఘాల గురించి ఏంటి వివరణ మనం ఆలోచన చేస్తే, 7 సంఘాలు. మొదటి ఎఫెసు సంఘము. ఈ ఒక్కొక్క సంఘానికి ఉన్నటువంటి అర్హతలు, సంఘానికి ఉన్నటువంటి విలువలు, సంఘానికి ఉన్నటువంటి గొప్పతనము, సంఘానికి ఉన్నటువంటి తప్పులు కూడా ఉన్నాయి కదా. సంఘం మీద కొన్ని దేవుడు వీటి యొక్క గొప్పతనం చెబుతూ, కొన్ని సంఘాల మీద తప్పులు కూడా పోపాడు దేవుడు. ఆ సంఘం అలా ఉన్నది. ఎఫెసు సంఘం అనగానే ఆసియా ఖండంలో ఎఫెసు ఒక మహాపట్టణం కలిగినటువంటి పట్టణం. దీని వివరణ మనం కొంచెం ఇంచుమించు ప్రారంభంలో మీకు జస్ట్ ఏంటంటే ఇది చెప్పేటప్పుడు మీకు గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రారంభించాలి. లేకపోతే మనం తిన్నగా మధ్యలోకి వచ్చేసినప్పుడు ముందే జరుగుతుంది లేదు మనం. అందుకే ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే ఆగామో అక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. మహాపట్టణం ఎఫెసు పట్టణం. దేవుడు మాట్లాడుతూ ఈ సంఘాలకు వచ్చినటువంటి విశ్లేషణ ఎందుకు మనకి ఇస్తున్నాడు, మనకి ఎందుకు దీంతో అవసరం ఏమైనా ఉందా అని అంటే చాలా అవసరం ఉంది, అత్యవసరమే ఉన్నాయి. సంఘ విశ్లేషణ, సంఘ వివరణ. కాబట్టి మొదటిగా సంఘం గురించి దేవుడు ఎలాంటి గొప్ప వివరణ ఇచ్చాడు, సంఘానికి ఎలాంటి పోలిక ఇచ్చాడు. 7 నక్షత్రములు అన్నాడు. నక్షత్రం అనగా సంఘం. ఇంకా ఇంకేమన్నాడు? 7 దీపములు అన్నాడు. దీపము అంటే నక్షత్రం, స్టార్. ఏమంటే 7 దూతలు అన్నాడు. దూత అనగానే వర్తమానం పంపించేది. అంటే సంఘం సువార్త చేసేదిగా ఉండాలి, లోకానికి దేవుని వాక్యం ప్రకటించేదిగా ఉండాలి అని అర్థం. 7 నక్షత్రములు, 7 దూతలు, 7 స్తంభములు అన్నాడు. స్తంభము అనగా సంఘానికి పోలిక, సత్యానికి స్తంభమునై ఉండాలి. సంఘాలలో, పిట్టకథలో, కల్పనా కథలో లేని పరిగమాలు కొంత తీసుకొచ్చి సంఘంలో బోధించకూడదు. విశ్వాసం దగ్గర లోకంలో జరిగేటువంటి విషయాలు అవి ఇవి వాక్యం పక్కన పెడేసేసి, వాక్యానికి సంబంధించిన ఏదో 2-3 మాటలు మనం తీసుకుని చెప్పవచ్చు, అర్థం కావాలి కాబట్టి వాక్యాన్ని పక్కన పెట్టేసేసి ఏదో సొంత బోధ, శరీర సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ ఉండదు. బైబిల్లో సంబంధించిన వాక్యాలను బైబిల్ పక్కన పెడేస్తారు, బైబిల్లో చెప్పరు. అమ్మా మీకు కష్టాలు వచ్చాయా, మీకు ఇబ్బందులు వచ్చాయా, మీకు అప్పులు అయిపోయా, నా దగ్గరికి వచ్చి తీసేస్తానంటారు వీళ్ళు. ఇది శరీర సంబంధమైన బోధ, పనికి రాని బోధ. ఇది కొంత మట్టుకి ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధమైనటువంటి బోధ, శరీర సంబంధమైన అవసరం కొంత మట్టుకు మాత్రమే ఉపయోగపడుతుంది. మనం 2 రోజులు దుద్దుకూరులో మా తోడులు గారు సభలు పెట్టారు, ఉపవాస ప్రార్థనలు, ఫాస్టింగ్ రైస్ రమ్మన్నారు. ఇలాగా మా అబ్బాయిది పుట్టినరోజు కదండి, అవి కుటుంబం అంతా 2 అంటే అందరం వెళ్ళాం కాలేజ్. మొత్తం మీద అలాగే మన శుక్రవారం పక్కలో జరిగింది. రాత్రి
నన్ను ఏంటంటే మామూలుగా పిలుస్తాడు. మెయిన్ స్పీకర్లు ఉంటారు, పెద్ద పెద్ద సేవకులు ఉంటారు, వాక్యం రాని సేవకులు ఉంటారు. వాళ్ళందరినీ హైలైట్ చేసి నాకు ఏమీ రానట్టుగా నాకు ఫస్ట్ ముందు కొంచెం కొసరుతాడనమాట. ఎందుకంటే తెలిసి ఆడదాం, వాక్యం ఎవరు చెప్తారో తెలియదు, ఎవరు చెప్పడం కూడా తెలియదు, ఎవరు పడితే పిలిచేమో సంఘాన్ని. వాక్యం వచ్చినోడేమో చివరి ఆడతారు, వాక్యం ఏ విధానం బిషప్లు చేస్తారు. ఇది పెద్దగుస్తులో ఉన్నటువంటి జబ్బు ఇది. ఆయన పెద్ద బిషప్ రెవరెంట్ అభిషక్తులు అభిషేకించిన వాడు. అలా అయిపోయారు, అలా తయారైపోయారు కొన్ని సంఘాలు. మొత్తం మీద అలాగైతే ఆయన పగలు మాట్లాడారు. మేము సాయంత్రం నైట్కి వెళ్ళాం. రాత్రికి వెళ్ళేసరికి ఆయన అన్నాడు, రాజు మా తోడలు దిగారు అన్న, ఐదారు వస్తారు, రాజమండ్రి వెళ్ళారు, కాసేపు ఒక పావు గంట 10 నిమిషాలు మాట్లాడండి, ఆయన వస్తారే చేద్దాం అన్నాడు. మొత్తం మీద అలాగైతే సర్లే ఒక 20 నిమిషాలు అడగట్లేదా అని ప్రారంభించాను. పైన ఈ బిల్డింగ్ పైన 4 గుంటలు కట్టాడు. అదేమో హైందువులు అన్నిజనులు రైతులు ఇంట్లో పెట్టాడు ప్రార్థన కింద. ఇంచుమించు 100 మంది 150 మంది ఇద్దరికి ఉన్నారు విశ్వాసం. నేను ప్రారంభించాను మారు మనసు కోసం. ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది. పైన 4 భాగాలు పెట్టాడు బిల్డింగ్ పైన. బయట గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అన్నిజనులను కింద ఉన్నటువంటి విశ్వాసం దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఇప్పుడు సంఘం కాబట్టి సంఘంలో మనం ఏం చెప్పుకున్నా మనకి అర్థమవుతుంది. బయటికి వెళ్ళదు కాబట్టి బయట ఎవరు వెళ్ళదు కాబట్టి సేవకుడు వివేచన కలిగి ఎక్కడేం మాట్లాడాలో ఆ సందర్భం తెలుసుకున్నారు. పావు గంట ఉన్నా, అరగంట ఉన్నా, గంట అయిపోయింది. ఆయన ఇక్కడ రావట్లేదు, రాజమండ్రి వెళ్ళారు, గంట అయిపోయింది, 1:20 అయిపోయింది, 1:30 మాట్లాడాడు, 1:40 నిమిషాలు మాట్లాడాడు ఆగకుండా. అక్కడ చాలామంది విశ్వాసం ఉన్నారు, జనం ఉన్నారు. పైనేమో అన్యజనులకు సువార్త పెడతా ఉంది వాకాల నుంచి. అదిగో ఇదిగో మొత్తం మీద 10 గంటలకు వచ్చాడు. నాకు ఎప్పుడు పావు తప్ప 8:30కి పిలిచాడండి. 1:40 నిమిషాలు మాట్లాడాను. మారు మనసు గురించి మాట్లాడాను. అమ్మ వింటున్నారా, బైబిల్ చదువుతున్నారా, ఏమర్థమవుతుంది, బైబిల్ చదివితే అర్థం అవుతాం, పెట్టి అర్థమవుతుంది. ఓకేనా? బైబిల్ చదవకండి, వాక్యం చెప్పేటప్పుడు, ఎందుకంటే ఏం అర్థం కాదు. ఖాళీ ఉన్నప్పుడు చదువు. మొత్తం మీద నేను మాట్లాడను, మారు మనసు కోసం గమని చెప్పట్లేదు, జరిగింది చెప్తున్నాను. 5 వేలు వచ్చారు అదే. తర్వాత నేను ప్రార్థన చేసాను, ముగ్గు చేసాను, సాధన చేసాను. ఆయన అప్పటికే 10 అయిపోయింది. అప్పటికే విశ్వాసాలు అందరూ ఊగులమ్మ జోగులమ్మ అంటే తెలిసే మీకు. ఊగులమ్మ జోగులమ్మ అంటే ఊగులమ్మ జోగులమ్మ అంటే వచ్చాను. 10 అయిపోయింది కదా, నేను చెప్పవలసింది చెప్పేశాను. 1:40 నిమిషాలు మారు మనసు గురించి మాట్లాడి వీళ్ళ దృష్టిలో పెట్టుకుని బయట అన్ని జనుల దృష్టిలో పెట్టుకుని మాట్లాడేశాను. 5 వచ్చారు, 5 సమయం ఇచ్చేసాను. కరోనా వచ్చింది మనందరికీ, నాకు వచ్చింది. నన్ను క్వారంటైన్లో పడేశారు. ఓకే, కానీ ఆయనకి 7 విరోచనాలు వచ్చేసినాయి. విరోచనాలు కూడా నా బతికే పోలేదు, నేనే కరోనాలో ఉన్నాను. ఆయన చేయి పట్టుకున్నాను, విరోచనాల చోటుకి చేయి పట్టుకుని ప్రార్థన చేయగానే 7 విరోచనాలు తగ్గిపోయాయి, కట్టడిపోయింది. ఆహా ఆహా ఆహా, ఏ బోధ, ఆహా. ఈ పనికిమాల బోధ గొట్టాలో ఎందుకు? ఈగదాకా తినేసి ఉంటాడు క్వారంటైన్లో. అదే కదా కరోనా టైంలో విరోచనాలు కట్టేసుకున్నాయి. మరి ఇప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి? ఒక బిళ్ళ మీరు అలా చూస్తున్నారు అంతే, తప్పేమన్నా చూస్తున్నారు. మీరు ఫుల్గా తినేసి మీకు దాకానే మోషన్స్ పట్టేసుకున్నాయి. విరోచనాలు మళ్ళీ పక్కన బాగుంది. పైన ఏమి ఎన్ని గొట్టాలు కట్టాడు? 4 గొట్టాలు. వాళ్ళందరూ రైతులు, హన్యజనులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హైందువులు. గొట్టంలో విరోచనాలు ఏంట్రా నాయన? నేను చెయ్యి పట్టుకున్నాను, నాకు కరోనా వచ్చింది, ఆయనకి కరోనా వచ్చింది. నేను చెయ్యి పట్టుకుని ప్రార్థన చేయగానే 7 విరోచనాలు అలా ఆగిపోయిందంట. ఆహా, ఎవడు చెప్పండి? పనికి మరపోదా
అది బోధవి. నువ్వు బోధించవలసినది సంఘం అనేది సత్యానికి స్తంభమునై ఉండాలి. సంఘములో వాక్యమే చెప్పాలి. ఈ రోజులు అట్టుకున్నాయి, జ్వరం చేసింది, నేను ముట్టుకున్నాను, నేను కాలిట్టాను అనకూడదు. వాక్యం చెప్పు. వాళ్ళు ఏమనుకుంటారండి, ఈ తిరవలేని వాళ్ళు ఎంతసేపు చూసి మైకులు పెట్టుకుని పాస్టర్లా నేను ప్రార్థన చేశాను, ఈ రోజు తగ్గింది, నేను ప్రార్థన చేశాను, జ్వరం తగ్గింది, నేను ప్రార్థన చేశాను, రోగం పోయింది. ఇదే బోధ శరీర సంబంధమైన పనికి వల్ల బోధ అంటారండి బైబిల్. తాత్కాలికమైన బోధది. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి ఉపయోగపడే బోధది. ఆత్మ సంబంధమైనటువంటి బోధ కాదది. పరలోకానికి నిన్ను సిద్ధపరిచేది కాదు, తీసుకుని వెళ్ళేది కాదు. కనీసం జ్ఞానం ఉండాలి కదండి. రాత్రి ఇంకొక ఆయన పిలిచాడు, నా వేడికి ఏమన్నాడు ఇది అన్నాడు. ఆయన డబ్బాలు కొట్టుకోవడం సరిపోతుంది, నాకు కనీసం ఏం లేదు, ఎక్కడ కూర్చున్నాను, ఎందుకంటే నాకు ఏం తెలియదు కదా అంటే అలా చూస్తారు. పెంతుకొస్తు దగ్గర ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఉంది, నేను బాగా గమనించాను. పెంతుకొస్తు అనగానే బిషప్లు ఉంటారు, పెద్ద పెద్ద హైగర్లు ఉంటారు, వాళ్ళకి పట్ట సింపుది అక్షరం ముక్క రాదు, వాళ్ళని పైన కూర్చోబెడతారు, వాక్యం వచ్చిన కింద నా సంగతి అయితే తెలుసు. వాళ్ళకి మా తొమ్మిది దాని మొదలు సాధారణ వదిలాడంటే వెళ్ళిపోతాయి బాణాలు, వదిలాడంటే మళ్ళీ జనం రారు. మీకు అట్లయినా ఆయన మెయిన్ పాయింట్ అలాగే అన్ని జనులు అన్ని జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో కొత్త ఇప్పుడు వస్తున్నారు, నీకు జ్వరం తగ్గింది, నీకు దేవుడు పిల్లలు ఇస్తాడు, నీకు బాగా ఇస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు తీసుకొచ్చారు ఆ జనాలు అంటానని. నేనేలా అనుకోండి, దేవుడు నీకు ఏమి ఇవ్వడంటాను నేను ఉంటారా, అది ఎంత బాగుందంటే అలా చూస్తున్నారు, మాకు ఏ సంబంధం లేదండి. నేనే అనుకో దేవుడు నీకు ఏమి ఇవ్వడంటాను నేను. అప్పుడు ఏమంటే తేడా వచ్చేస్తుంది. ఇద్దరు ఒకరు తేడాగా మాట్లాడుతున్నారు, దేవుడు ఎవడంటాడంటే అందరూ ఏమి ఇస్తారంటున్నారు. ఇస్తారు అంటేనే వాడు పిలవాలి, ఎవడన్నా కూడా పిలవకూడదు కదా. ఇంకేం కావాలి మనకి? జ్వరం వస్తుంది తగ్గిపోద్ది, జబ్బు వస్తుంది తగ్గిపోద్ది. అది శాశ్వతమైనది కాదు. వస్తాయిపోతాయి. దేవుడు పెట్టిన సిస్టమ్. వ్యాధులు అనేది, బాధలు అనేది, కష్టాలు అనేది, దరిద్రత అనేది ప్రతి మనిషిని, స్త్రీ పురుషులను వెంటాడుతూనే ఉంటుంది చచ్చే వరకు. నేను ఎవడో మార్చలేడు. దేవుడు నమ్ముకుంటే నీకు ఏ బాధ ఉండదో, నీకు అప్పులు ఉండవు, కష్టాలు ఉండవు. ఏం బాధండి ఇది? దేవుడు చెప్పలేనప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు? సంఘాల్లో, బయట సమాజంలో దేవుడు చెప్పలేదు. అలాగా దేవుడు చెప్పమని చెప్పలేదు కదా. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుడు నమ్ముకో, దేవుడు అని ఇస్తాడు. ఎవడనే చెప్పలేదు కదా, ఇస్తాడు. దేవుడి కోసం బ్రతుకు, ఎప్పటి వరకు? మరణం వరకు. సంఘము యొక్క పోలిక ఏంటో తెలుసా? సంఘము సత్యమునకు స్తంభమునై ఉండాలి. నువ్వు సత్యమే బోధించాలి, ఆ సంఘములో వాక్యమే ప్రకటింపబడాలి, విశ్వాసులను ఆత్మ సంబంధులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళను భక్తిలో పెంచేటువంటి స్థితి సంఘానికి ఉండాలి. కుటుంబానికి లేని విలువ సంఘానికి ఇచ్చాడు దేవుడు. ప్రథమ స్థానం, మొదటి స్థానం సంఘానికే ఉంది. కుటుంబం అంటే సంఘమే. నా వేళ్ళు దేవుడు నన్ను అడిగాను, దేవుడు నేను ఏది అనుకున్నానో అదిలా తీస్తే వచ్చేద్దంట. ఇది ఏమన్నా గాడి విద్యండి, మ్యాజిక్. రాత్రి ప్రసంగికుడు నేను ఏదన్నా అన్నానంటే ఆ పుస్తకం దగ్గర ఏళ్ళిపోద్దట, ఏళ్ళిపోతే వచ్చాను. అది కూడా పెద్ద విద్య అంటే మరి ప్రజల దగ్గర దండ వేసుకోవాలి కదా. వాక్యం లేదంటే ఈరోజు సంఘాలలో, ఈరోజు హాస్యము కానీ, ఒక లోదరణ కానీ, ఒక బైబిల్ మిషన్ కానీ, ఇలాంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి సంఘాలు ఉన్నాయి. నేను డైరెక్ట్గా మాట్లాడతాను లైవ్లో. ఇందులో వాక్యం ఉండదు, సరుకు ఉండదు. సరుకు తెలిసే సరుకు కావాలి మనకి. అక్కడ పప్పు నూనె ఉంటుంది, ఏముంటుందో మనకు అదే కావాలి. నూనె కావాలి, నూనె రాయించుకుని వచ్చేస్తాం. నూనె రాస్తే సరిపోద్ది. తర్వాత చచ్చామా బ్రతికామా ఎక్కడ పోయామా చూసి వచ్చాడండి. నూనె రాస్తే సరిపోద్ది. సరుకు ఉండదు అక్కడ.
ఏముంటుంది చెప్పమంటారా, నరసింహం ఈ పెద్ద సంఘం. ఇంకో విషయం చెప్పండి, అందులో జాబ్ హోల్డర్స్ ఉంటారు, అందులో ఉద్యోగస్తులే ఉంటారు, మళ్ళీ పేదలు ఉంటారు. తెలిసింది కదా, అందులో పేదలు బాగా డబ్బులు, నెలకి 1,50,000, 50,000 జాబ్ హోల్డర్స్ ఉంటారు. చూసారు, డబ్బు ఉంటుంది, ఉద్యోగ వాళ్ళే ఉంటారు, వాళ్ళందరూ ఎంప్లాయీస్. పేదలు కనపడరు ఈ సంఘాల్లో. ఏమంటే అదొక సిస్టమ్, అది సిస్టమ్. అది మీరు బాధపడండి నేను చెప్పాలి, బోధ అది. ఇందులో బాధపడడానికి ఏమి లేదు, ఉన్నదన్నట్టుగా మాట్లాడే సత్యం అది. ఎందుకంటే సంఘం సత్యానికి స్తంభమునై ఉండాలన్నాడు. రాఘవ గారు దేవుని కుమారుడి బిడ్డ 50,000 కానుకగా ఇచ్చాడు మనకి, వెరీ గుడ్. నరేందర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, వెరీ గుడ్. గణేష్ గారు 1,50,000 ఇచ్చారు, వెరీ గుడ్. చట్టమ్మ గారు ఏం లేదా, ఎవరికి బైబిల్ చదువుతుంది. రూదమ్మ గారు ఏమి ఇచ్చారా, ఇచ్చారు 2,50,000. రాసుకోండి. ఈ పనికిమాల సిద్ధాంతం రాసి ఒక బాడీ ఉంటుంది, ఒక టీం ఉంటుంది, దానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, టికెట్ శాతం పెట్టా కూడా ఉంటుంది. వీళ్ళు ఇచ్చినటువంటి కానుకలు, వీళ్ళకి వచ్చే ఉద్యోగంలో, జాబులు ప్రతి నెల వీళ్ళ దశమభాగం ఇవ్వాలి. అది 50,000 అయినా సరే దశమభాగం, 1,00,000 అయినా సరే ఇవ్వాలి సంఘంలో ప్రతి నెల. అక్కడ జరిగేది చెప్తున్నాం సుమా, మనకు ఎవరెవరు లేండి. ఎందుకంటే వాక్యం ఎక్కువ ఉంటుంది కానీ క్రియలు ఉండవు కొన్ని సంఘాల్లో. కొన్ని సంఘాలు ఏముంటుందంటే లక్షలు. పోనీ దీన్ని ఏమైనా దేవుని ఖర్చు పెడతారా? ఏం చేస్తారు తెలుసా? సంవత్సరం కిస్మిస్, మేకని వేద్దామా, కోడిని వేద్దామా, కుక్కని వేద్దామా, కుక్క పెడతాం, ఏ వండుకుందాం, ఎలా ఖర్చు పెడదాం, ఎన్ని బుడగలు పెడదాం, ఎంత డెకరేషన్ చేద్దాం, ఎంత లైటింగ్ పెడదాం, ఎవరికి కావాలి? నువ్వు దాచి ఒక యూనిటీగా, ఒక బ్యాంకు, దానికి ఒక అకౌంట్, దానికి ఒక యూనిటీ, దానికి ఒక కమిటీ. వీళ్ళు మరలా ఎవరైతే ఇచ్చారో ఈ ఇచ్చిన డబ్బులు వారం చదువుతారండి. ప్రభునందు బిడ్డలారా, మీరు వచ్చారు, వెరీ గుడ్. చక్కటి కానుకలు ఇచ్చారు, వెరీ గుడ్. వెళ్ళిపోండి, మీ బతుకు మీరు బతకండి, అయిపోయింది ప్రార్థన. సరుకేదంటున్నాను ఇక్కడ. అంటే నీ డబ్బులు ఇచ్చేవాళ్ళు పొగుడుతాను, నువ్వేం చేసావు, పొగుడుతాను సరిపోతే జీవితం అంతా, సంఘం అంతా సొలికేది. వాక్యం ఏది? వాక్యం లేకపోతే నువ్వు దేవుని సంబంధులు కాదు అని చెప్పారు ఇక్కడ. మీరు బైబిల్ ఏం చెప్పిందంటే, ఎవరికి వాక్యం వచ్చునో వారే దైవములు, దేవుని పిల్లలు, పరలోకానికి అర్హులు. ఎందుకంటే వాళ్ళకి మార్గం తెలుస్తుంది, వాక్యం తెలియలేదు. నేను నెలలో దశమానం ఇస్తున్నాను, 50,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, 2,00,000 ఇచ్చాను. లాభం ఏంటండి? నాకు తిరిగి అడుగుతాను. నువ్వు నెలకు 2,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా నువ్వు పరలోకం వెళ్ళవు. ఎస్, ఏది? వారం చదవాలి, ఎవరైనా ఇచ్చారు, సంవత్సరం అంతా మళ్ళీ చదువుతూనే ఉంటారు. ఈ చదివింపులకి తప్ప వాక్యం అనేది ఉండదండి. పైగా ఎవరికి బాధ కలగకూడదు, నొప్పి కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు, ఎవరిని ఏమనకూడదు. ఇది బోధంటారు. ఇక బైబిల్ మెసేజ్ ఉంటారు, కొబ్బరి కొట్టేస్తారు, స్ప్రే వచ్చేది. కొంతకాలానికి డ్రోన్ తిప్పేస్తారు, డ్రోన్ పైన కూడా ఉంటుంది. చక్కగా ఇంటికి వెళ్ళి నువ్వుడు రాసుకోక్కర్లేదు, చల్లగా అయిపోద్ది, బాడీ అంతా కూల్ అయిపోద్ది, వేడంతా దిగిపోతే వచ్చేది. ఈ పనికి మాలిన దరిద్రపు బోధలు ఈరోజు ఇలాంటి సంఘాలు లోకములు ఎన్నో తయారైపోయింది. ఎందుకు దేవుడు వల్ల? ఎందుకు దేవుడు చెప్పిన మాట వినప్పుడు, దేవుడు చెప్పమనేది చెప్పలేనప్పుడు అది సంఘమా? నీకు పరలోకం కావాలా, పాతాళం కావాలా, నువ్వు చచ్చిపోతే కన్ను మూస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచన ఉందా? సేవకులకి కానీ, సంఘాలకు కానీ, విశ్వాసులు కానీ లేదు. ఏదైతే ఏముందంటే అది చర్చి, ఇది సంఘమే, అది సంఘమే. ఏ చర్చికి వెళ్తే ఏముంది? ఆయన పాస్టర్ గారే, ఈయన పాస్టర్ గారు, ఆయన ఫాదర్, ఈయన ఫాదర్. మా పెద్దమ్మ అలాగే, ఆయన కొడక ఆడు దేవుడే, ఈడు దేవుడే. పోయింది, సుట్ట కాల్చి పోయింది. ఏమే పెద్దమ్మ ఏంటే నువ్వు అలా మాట్లాడుతానంటే, ఊరుకోరా మరి, ఆడు దేవుడే, యేసు ప్రభు కూడా ఇల్లు అంట. దేవుళ్ళు ఏం చేసింది? అందరూ అందులాడు అంటే విలువ తెలియలేదు. ఎక్కడ భోజనాలు పడడానికి వెళ్ళిపోయింది, వినాయకుడు భోజనానికి వెళ్ళిపోయింది, దుర్గం భోజనానికి వెళ్ళిపోయింది, క్రిస్మస్ భోజనానికి వెళ్ళిపోయింది, గుణదాల భోజనానికి వెళ్ళిపోయింది, గల్లి పట్టణం వెళ్ళిపోయింది.
ఏమే ఎందుకు ఇలా చేస్తున్నావు పెద్దమ్మ అని అడిగి, నీకు తెల్లరా నా కొడక, ఆడి దేవుడే. ఏదైతే ఉందో చర్చి ఫాదర్ దేవుడు సొంతేది. నిన్ను సిద్ధపరిచి నిన్ను ఒక పెళ్లి కుమార్తెగా భార్యగా అలంకరించగలిగినటువంటి సంఘం కావాలి. అది సత్యానికి స్తంభమునై ఉండాలి. ఏది ఈరోజు సంఘాలు? ఆలోచించేయండి దేవుడు వల్ల. ఆలోచించాలి మనం. దేవుడు మనకి ఇచ్చిన జీవితం చిన్నది. ఎప్పుడు కన్ను మూస్తామో తెలీదు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని వదిలి, శరీరాన్ని, దేహాన్ని వదిలి వెళ్ళిపోతామో తెలియదు. దేవుడి చిన్న చిన్న ఆయుష్కాలంలో మనం ఆలోచించాలి. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనల్ని విశ్వాసులు అన్నాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులు అన్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులు అంటున్నాడు. మనకి నీతి ఎంత చక్కగా ఉంటుందో బైబిల్. ఈ రోజున గొడవ ఎందుకని అడుగుతున్నాను నేను. బయట పట్టుకోవడం తప్పు కాదండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి వాక్యాలు చెప్పించేసి గలిబిలి చేసేసి గందరగోళం చేసేసి మాయ బోధులు ఇవన్నీ బైబిల్లో రాసేసాడు. జరుగుతాయంటే జరుగుతాయి. ఎప్పటి జరుగుతాయి? ఆది అపోస్తుల నుంచి ప్రారంభించబడింది. ఇప్పుడు మన వాక్యాలకు వచ్చేంత టైం అయిపోయింది. నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది మొదటి సంఘం. ఇప్పుడు సంఘాల గురించి ఎందుకు మాట్లాడాలంటే సంఘం యొక్క విలువ మనకి తెలియాలి. ఎందుకంటే మనం సంఘముగా ఉన్నాం. సంఘములో ఉన్నాం. ఒక కుటుంబముగా ఒకే మనసుతో ఒకే ఆలోచనతో ఒకే ప్రేమ కలిగి ఉన్నటువంటి ఒక కుటుంబం. అది క్రీస్తు యేసు వారి కుటుంబం. ప్రభు కోరుకున్న కుటుంబం. ప్రభు మెచ్చగలిగినటువంటి కుటుంబముగా సంఘముగా ఉండాలని 7 సంఘాలు రాశాడు. ఇప్పుడు ఎఫెసు సంఘం ఎవరిలో మనం ఉన్నాం కనుక చదివండి ముందుకు వెళ్ళిపోవడం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రముల తల కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. నీవు అపోస్తులను కాకయే. ఇక్కడ ఆగాలి. తాము అపోస్తులు కాకయే. అపోస్తులు అని చెప్పుకున్నటువంటి తప్పుడు బోధకులు ఉన్నారు. వారిని దొంగ బోధకులు అంటారు. వీళ్ళెవరు? అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వేషం వేశారో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అసలు అపోస్తులు అంటే అర్థం తెలుసా? చూద్దాం. మనకు బైబిలే చెప్పాలి. ఎవరిని అడగక్కర్లేదు. దేవుడు చెప్పేశాడు, ప్రశ్నించాడు, సమాధానం ఇచ్చాడు, మనకు అన్నీ చెప్తున్నాడు. అన్ని చెప్పి మన చేతిలో పెట్టాడు దేవుడు. వాటిని చదవాలి, ధ్యానించాలి, బోధించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఈ అపోస్తులు దొంగ వేషాలు వేసేవారు. అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషములు ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రులను పనివారై ఉన్నారు. మీరేమి ఇందులో టెన్షన్ పడిపోయి ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కంగారు పడకండి. ఎందుకంటే ఇవి జరగాలి. చూసారు, అక్కడ ప్లాన్ ఇచ్చాడు దేవుడు. ఎవరెక్కడ వెళ్ళాం? ఎవరు మీకు ఒకటే బండ గుర్తు ఏంటో చెప్పమంటారా? దొంగ అపోస్తులు. ఎవరైనా పాస్టర్ అన్నవాడు అపోస్తులని పేరు పెట్టుకుంటే మీరు రాసేసుకోండి. ఇతడు పాస్టరు కాదు, బోధకుడు కాదు. రాసేసుకోండి నిర్భయంగా. రెవరెండ్ అని పేరు పెట్టుకున్నాడంటే తన పాస్టరు కాదు, దొంగ బోధకుడు అని రాసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చెప్పింది నేను చెప్పలేదు. రెవరెండ్ అని కానీ, 22 అని కానీ, 72 అని కానీ, అపోస్తులుడు అని కానీ ఒకవేళ ముందు బిల్లు కనుక ఉండి నేను స్వస్థతావరం కలిగిన దైవజనుడని కానీ, నేను చెయ్యేస్తే అన్నీ ఆగిపోతాయన్నవాడు కానీ ఉంటే అలాంటి వాడు దొంగ. అపోస్తులు ఇప్పుడు లేరండి. అపోస్తులు అన్నవాడు లేడండి. రెవరెండ్ అనే పదానికి భయంకరుడది దేవుని పేరది. అది దేవుని నామం, దేవుని బిరుదది. నువ్వెందుకు రెవరెండ్ అనుకున్నావు? నేను పెట్టుకోవాలంటే నేను పెట్టుకుంటాను అక్కడ క్యాలెండర్ మీద. నీకు అపోస్తులు ఎవరు ఇచ్చారు? అసలు అపోస్తులు ఇప్పుడు ఉన్నారా?
ఏమంటే ఎంత వివరణ ఉందో చూసారా? ఇవన్నీ మనకు ఏదో బైబిల్ చదివేస్తున్నాం. వినాలి, ధ్యానించాలి. ఆ విశ్లేషణ లేదా వివరణ సారం అనేది మనకు వస్తే బైబిల్ చాలా చక్కగా అర్థమవుతుంది. మనం బైబిల్ 10 సార్లు చదివేసినంత మాత్రాన దాని భావం సారం మనకు పూర్తిగా అర్థం కాదు. చదవడం మంచిదే, చదవాలి, కొంచెం అవగాహన కోసం చదవాలి. అపోస్తులు లేరు, ఇప్పుడు ఎవరున్నారు? అపోస్తులు లేరండి. అపోస్తులు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది. 72 మంది కొంతమంది పోయారు, చివరికి మిగిలిన 12. ఈ 12 మందిని ఇంకొకడు పోయాడు, ఇస్కరియోతు యోధ. ఆ 12వ వాడుని మరలా పూర్తి చేయడానికి అపోస్తుల కార్యం ఎవరిని పెట్టారు చెప్పండి? 12 మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. అంటే మీరు ఇక్కడ ఉన్నారా లేదనేది నాకు తెలియాలి. మీరు నాకు రిప్లై ఇస్తే ఉన్నట్టు. మీరు రిప్లై లేదనుకోండి, ఇక్కడ మీరు వెంటలేదని అర్థం, నాకు సరిగ్గా వెంటలేదని అర్థం. అది మత్తీను పూర్తి చేశాడు. ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు, పోయాడు, ఊరు పోసుకు తెచ్చాడు. ఇప్పుడు 12వ వాడు కావాలి మత్తయ్య. 13వ అపోస్తులుడు ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? నేనే. నాకు చెప్పలే, నాకు నిలబడదు ఇక్కడ. ఈ సోపు గట్టిగా చెప్పాలి, నోట్లో చెప్పుకోకూడదు. ఫోన్ చేశారమ్మా? 13వ వాడు పౌలు. ఆయన ఎలా ఇచ్చారు? ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఈ 12 మంది అపోస్తులు వేణులండి. అపోస్తులు అంటే వాళ్ళంటే వాళ్ళు లేరుగా. సేవ చేసి 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 హతసాక్షులైపోయి ఏమంటే చంపబడి, కోయబడి, నడపబడి చచ్చిపోయారు. దేవుడు సేవ చేసి చేసి. మరి నువ్వు అపోస్తులు ఎవరిచ్చారు నీకు? నువ్వు అపోస్తులువా? అపోస్తులు అనే పదానికి అర్థం పంపబడిన వాడు. యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులు లెక్కలో వస్తారు. పంపబడిన వాడు. ఇప్పుడు ఎవరిని పంపించాడు? అందరినీ పంపించాడు. కొత్త నిబంధన వచ్చేసరికి అపోస్తుల కాలం తర్వాత అందరికీ అధికారం ఇచ్చాడు. అందుకే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం అనుకుంటా, మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించాలని మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, దేవుడు రప్పించుకున్నాడు. మీరేం చేస్తున్నారో ఆదివారం రోజు వస్తున్నారు. నేను సంఘాల పరిస్థితి అదే. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే, బాప్తిస్మం ఒక మహా కార్యక్రమం అని, ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వేం చేయాలి అంటే ఆయన గుణాతిశయమును ప్రకటన చేయాలి. చేసేవారికి సహకరించాలి. ఉన్నారా ఆయన వాళ్ళు? లేరు. మరి ఈలోక అపోస్తులుడు అనేవాడు ఎలా వచ్చేసాడు? అపోస్తులుడిని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు దొంగ. నువ్వు రెవరెండ్ అని పేరు పెట్టుకున్నావంటే నువ్వు దొంగ. బైబిల్ చెప్పింది సత్యం. ఎవరు చెప్పారు నీకు అపోస్తులుడు పెట్టుకోమని? వేషం వేసేసారంటే ఆల్రెడీ ఎప్పుడో అపోస్తుల కాలంలో వేషం మొదలెట్టారు వీళ్ళు. నేను ఫాదర్ని. ఫాదర్వా? మరి నువ్వెవరు? నేను ఫలానాని, నేను బిషప్ని. బిషప్ ఒకటే ఉంది. అది దేనికో చెప్పమంటారా? అది ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్. 30 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు సేవానుభవం కలిగి ఉంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక సర్టిఫికెట్, ఒక స్టేటస్ ఒకటే ఉంది, బిషప్. బిషప్ అనేది ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక సర్టిఫికెట్. అది కొంతమంది తీసుకుంటారు, పొందుకుంటారు. అది మనకు అవసరం లేదు. కానీ రేపొద్దున గవర్నమెంట్ వాళ్ళు సర్వేలో ఏదైనా అడిగితే మనకు సమాధానం చెప్పడానికి బిషప్ ఒక్కటే ఉంటుంది. నాకు అది ప్రభుత్వం ఇచ్చేటువంటి లైసెన్స్, చట్టం, అంతే. అపోస్తులు లేరండి ఇప్పుడు. అపోస్తుల ఎవరు లేరు అసలు. కాబట్టి అపోస్తుల పేరు ఎవరు పెట్టుకోబడి ఆ అర్హత మనకు లేదు. ఏ బోధకుడికి కానీ ఎవరికి లేదు. నువ్వు 50 సంవత్సరాలు సేవ చేసిన నువ్వు అపోస్తుడు కాదు. నువ్వు 100 ఏళ్ళు సేవ చేసిన నువ్వు అపోస్తుడు కాదు. నువ్వు ఒక బోధకుడు, ఒక కాపరి, సేవకుడు, అంటే ఒక పాస్టర్. పాస్టర్ కూడా చాలా పెద్ద పదం అది. సంఘ కాపరి చాలా బాగుంది. సేవకుడు చాలా బాగుంది. వెరీ గుడ్. ఈ పదం పెట్టుకోవచ్చు.
నేను అపోస్తులను, నేను రెవరెండ్ అనేటువంటి పదాలు అసలు ఏ సేవకుడు బోధకుడు పెట్టుకోవడానికి అర్హత మనకు లేదు, దేవుడు ఇవ్వలేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, అదే మా ఊళ్ళో ఉన్నాం కదా, అక్కడ ఏముందంటే నీవు దుష్టులను సహింపలేమనియు అపోస్తులు కాక అపోస్తులను తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధకునిగా నీవు కనుగొంటుమని. ఏం చేసింది? ఎఫెసు సంఘం ఏం చేసింది? నువ్వు అపోస్తులు ఎందుకు అయ్యా? అపోస్తులు చనిపోయారు, వాళ్ళు సేవ చేశారు, రథసాక్షులుగా ప్రభువు కొరకు చచ్చిపోయారు, నువ్వెందుకు అపోస్తులు? మా పేరు ఎందుకు పెట్టుకున్నావు? కాబట్టి నువ్వు సంఘంలో మా సంఘానికి రావడానికి వీల్లేదు, నువ్వు తప్పుడు బోధలో ఉన్నావు, నువ్వు అపోస్తులని పేరు పెట్టుకున్నావు కాబట్టి గెట్ అవుట్. ఎఫెసు సంఘం ఏం చేసింది? ఇలాంటి వారు అపోస్తులు కాక అపోస్తులు మరి పేరు పెట్టుకున్న వారిని పసిగట్టి వారిని బయటికి నెట్టేసిందట. బాగుంది సంఘం. నెక్స్ట్, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించావు, అడయలేదని నాకు తెలుసు. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేసావు, కాబట్టి నీ మీద ఒక కంప్లైంట్ ఒకటి మేము మోపవలసి వచ్చేసింది. ఓ ఎఫెసు సంఘమా, మొదటి సంఘానికి ఉన్నటువంటి ఒకే ఒక కంప్లైంట్ ఉంది, దానికి ప్రాబ్లం ఉంది. అన్నీ బాగున్నాయి, కష్టం బాగుంది, శ్రమ బాగుంది, ఓర్పు బాగుంది, తప్పుడు బోధకులు బయటకు వచ్చేసింది, చాలా బాగుంది ఎఫెసు సంఘం. కానీ ఒకటి లోపించింది. యేసుక్రీస్తు సాక్షాత్ యేసుక్రీస్తు వారు మోపుతుంది తప్పది. ఆసియాకాండం అంటే ఆసియాకాండంలోనే మన భారతదేశం కూడా ఆసియాకాండంలోనే ఉంది. అపోస్తులను గురించి మాట్లాడారు, తప్పుడు విధానం గురించి మాట్లాడాడు. నీ కష్టం, నీ శ్రమ, నీ ఓర్పు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, నీ సహనం బాగుంది, ఓర్చుకున్నావు. నువ్వు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చాలా మంది చేసేటువంటి ఇదే. ఎవరికి చాలా కాలం నుంచి బాప్టిజం తీసుకున్నాను కానీ మందులకి వెళ్తున్నాను కానీ దేవుడు నాకు ఏమీ ఒక మాట కూడా. మరి అలాంటప్పుడు నువ్వు సంఘంలో ఎలా ఉండగలవు? నువ్వు ప్రభు కొరకు ఎలా సిద్ధపడగలవు? శ్రమ ఓర్చుకోలేవు, బాధ ఓర్చుకోలేవు, ఒక వ్యాధి వస్తే సహించలేవు, అప్పులు వస్తే భరించలేవు, ఏదైనా ఇబ్బంది వస్తే భరించలేవు. ఈ భరించలేనప్పుడు నీకు సహనం లేనప్పుడు సంఘములో నీకు అర్హత ఎలా ఉండదు చెప్పండి? విశ్వాసులకు కానీ సేవకుడు కానీ అది బాగుంది చూసారా? సహించాలి. ఎందుకంటే మనిషి అన్నాక తల్లి కడుపును పుట్టినది మొదలుకొని కన్ను మూసే వరకు ప్రతి స్త్రీ పురుషులకు శోధనలు అనేది, బాధలు అనేది, ఇబ్బందులు అనేది, రోగాలు అనేది వెంటాడుతూ ఉంటాయి. వస్తాయిపోతాయి. దానికోసము ప్రభువుని నమ్మద్దు, పాతాళానికి వెళ్ళిపోతాం. వాటి కోసం మీరు ప్రభువుని అంగీకరించొద్దు, వాటి కోసం మీరు సంఘానికి రావద్దు. మరి దేనికోసం? సత్యం కావాలి. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా సిద్ధపడాలి, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా దేవుడు నన్ను ఎలా సిద్ధపడమన్నాడు, నన్ను ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, నేను నా విశ్వాస యాత్రలో, నా భక్తి జీవితంలో నేను ఎలా ఉండాలి, నా భక్తి కోసం నేను సంఘానికి వెళ్ళాలి, నా జీవితం మెరుగవ్వడానికి, అభివృద్ధి అవ్వడానికి నేను సంఘానికి వెళ్ళాలి. జ్వరం వస్తుంది, మళ్ళీ పోద్దని పెట్టేసుకుంటే, టీవీ తెగులు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఎన్ని వ్యాధులు ఉన్నాయి చెప్పండి? ఎన్నో వ్యాధులు ఉన్నాయి. కానీ మనం చెప్పాలమ్మా దేవుడు స్వస్థపరుస్తుంది, కానీ అదే బోధ కాదు. 100% దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ నువ్వు దేవుడి కోసం బ్రతకాలి. అదే బోధ. బైబిల్ చెప్పిన మొత్తం మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఏది చూసినా ఒకటే నిర్వచనం ఉంది బైబిల్. నువ్వు దేవుని కోసం బ్రతకాలి, సిద్ధపడాలి, ప్రిపేర్. చదివండి టైం అయిపోయింది. ఇప్పుడు ఎఫెసు సంఘం మీద కంప్లైంట్ ఏంటి? దీనికి ఉన్నటువంటి తప్పు, ఇది చేసిన తప్పు ఏంటంటే ఈ ఎఫెసు సంఘానికి అన్ని లక్షణాలు బాగున్నాయి, అన్ని అర్హతలు బాగున్నాయి, కానీ ఒకటి కోల్పోయింది. చదవండి. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చేసింది. ఎఫెసు సంఘమా, అమ్మయ్యా సరిపోయింది. ఎఫెసు సంఘం యొక్క అర్హతలన్నీ బాగున్నప్పుడు, క్యారెక్టర్ బాగున్నప్పుడు, లక్షణాలు బాగున్నప్పుడు